రెండవ ఏఎన్ఎం సమావేశం ఆసిఫాబాద్లోని ఆసిఫాబాద్ స్కూల్లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేదండి, సరిగ్గా సంవత్సర క్రితము మేము సమ్మె చేసినప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా మా టెంట కాడికి వచ్చి మాకు ఓట్లేయండి, మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాం, ఎలాంటి షరతులు లేకుండా అని హామీ ఇచ్చిండు. మరి ఆ హామీ ప్రకారం మేమందరం కూడా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి నేటికి మరి 9 నెలలైనా కూడా ఏ ఒక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులని రెగ్యులర్ చేసిన దాఖలు లేవు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ రెండవ ఏఎన్ఎం సుమారుగా మరి 4 నుంచి 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా మరి నిత్యం రోజు 12 గంటలు, 18 గంటలు, 16 గంటలు పనిచేస్తూ అనేక రకాలవంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదో ఒక చిన్న ఆశ ఉంది, ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తుందని ఆశ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఎగ్జామ్ అని, లేకుంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అని రకరకాలతోని అంటే రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి రెగ్యులర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కూడా వీళ్ళందరికీ కూడా రావాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఈ దసరాలోపు ఇవ్వాలని కూడా ప్రధానంగా కూర్చున్నాం. అలాగే ఇతర సమస్యలు ఏదైతే అధికారుల వేధింపులు కానివ్వండి, అలాగే వీళ్ళకు హెల్త్ కార్డ్స్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్య కోసం ఖచ్చితంగా ఈ నెల 17వ తారీఖు హైదరాబాద్లో సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఈ కొమరంభీం జిల్లాలో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.